మన ప్రార్థనలో మనం ఏమవుతామనంటే దేవుడికి దగ్గర అవుతూ ఉంటాం. 40 రోజులు ఈ వాక్యము వినడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, వాక్యం వినడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా ఏమవుతామనంటే మనము లోకము నుంచి దూరం అయ్యి దేవుడికి దగ్గరగా మారతాం. నాకు ఈ ఫాస్టింగ్, ఈ లెంట్ డేస్ గురించి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ నాకు ఒక విషయం నన్ను బాగా ఆకర్షితం చేసింది ఈ లెంట్ డేస్ విషయంలో. ఏంటనంటే హైదరాబాద్లోని యూపీఎఫ్ దైవజనరులకు ఉంటారు ఒక అమ్మగారు, జాయ్ చెరియన్ అని ఉంటారు. ఆమె ఏం చేసిందంటే ఈ లెంట్ డేస్లో ఈ 40 రోజుల పాటు కూడా ఆ అమ్మగారు ఏం చేశారంటే, ఆ తల్లిగారు యునైటెడ్ ఫెలోషిప్ ఉంటుంది అన్నమాట, పీపుల్ ఫెలోషిప్ అని. ఆ తల్లిగారు ఈ 40 రోజుల్ని కూడా 40 వర్తమానాలు సిలువను గురించి ప్రకటిస్తారు. ఆవిడ వర్తమానం చూసినప్పుడు నేను చాలా మందికి చెప్పాను, పరిచయంలో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలకు చెప్పాను. నేను ఏమని చెప్పానంటే, ఈ తల్లిగారు చెప్తున్నటువంటి ఈ వాక్యాలు వినండి. 40 రోజులు సిలువను గురించినటువంటి అనేకమైనటువంటి కోణాల్లో నుంచి దేవుడు ఆమె ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట్లాడుతున్నటువంటి విషయాల ద్వారా మీరు ఏం నేర్చుకోవచ్చు అంటే, సిలువను గురించిన వార్త నశించిపోతున్న వారికి వెర్రితనము కానీ, రక్షించబడుతున్నటువంటి మనకే వినే కొలిది సిలువను గురించిన వార్త వినే కొలిది, సిలువను గురించిన వార్త వినే కొలిది నీలో దైవికమైనటువంటి శక్తి నీలో కలుగుతుంది. లోకము నీలో సిలువేయబడుతుంది. లోకము నీలో సిలువేయబడుతుంది. సిలువను గురించిన వార్త వింటే లోకము విషయంలో నువ్వు సిలువేయబడతావు, దేవుని విషయంలో జీవిస్తావు, దేవుని విషయంలో నువ్వు బ్రతుకుతావు. గనక ఆ సిలువను గురించిన వర్తమానాలు 40, ప్రతి సంవత్సరం 40 వర్తమానాలు చెప్తారు ఆమె. అది చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఇలాగ నేను కూడా 40 రోజుల పాటు ఒక 40 సిలువను గురించినటువంటి అద్భుతమైన విషయాలు దేవుడి దగ్గర అడిగి నేర్చుకుని ప్రజలకు చెప్తే బాగుంటుంది కదా, యూట్యూబ్లోనో సంఘంలోనో ఇలాగని చెప్పేసి నాకు అనిపించింది. ఆ తల్లిగారు ఆ 40 రోజుల్ని అంత చక్కగా ఉపయోగించుకున్నారు. మనకు ఉపయోగించుకోవడం రావాలి. ఉపయోగించుకోవడం వస్తే బూడిదని కూడా జాగ్రత్తగా మనం వాడుకోవచ్చు. మనకు ఉపయోగించుకోవడం రాకపోతే పనికిరాదని మనం బయట పెంట మీద పాడేస్తాం. ఆ పెంట మీద పడేసినటువంటి ప్లాస్టిక్ డబ్బాలని వాటిని కూడా ఒక సంచి వేసుకుని వచ్చి ఆ సంచిలో మొత్తం అన్ని వేసుకుని వెళ్ళిపోతాడు. అతడు ఒక 500, 1000 రూపాయలు, 2000 నువ్వు పడేసిన వాడితో సంపాదించుకుంటాడు. అంటే దేవుని యొక్క వాక్యం విషయంలో మనం ఎలా ఉపయోగించుకోవాలి, సమయాన్ని ఎలా